హాయ్. సో వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ జస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈరోజు. ఇంట్రెస్టింగ్గా ఉండటం అంటే లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ వదిలేయండి. నిన్నటి వీడియో మీరు చూసే ఉంటారు చాలామంది. చూడటం దాని మీద కామెంట్స్ పెట్టడం అది కూడా ఉంది. కొద్దిమంది కామెంట్స్ కూడా పెట్టారు. సో నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఈరోజు నిన్నటి వీడియో చూడని వాళ్ళు మరొకసారి నిన్న చూడండి. తర్వాత ఈరోజు మార్కెట్ చూడండి, చెక్ చేయండి ఏమిటి జరుగుతుంది మార్కెట్లో. అంటే ఈ మార్కెట్ని ఆప్షన్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఉంటాయి కదా, ఈ ఆప్షన్స్ డిసైడ్ చేస్తాయి, డిటర్మిన్ చేస్తాయి. చాలా వరకు ఆప్షన్సే డిసైడ్ చేస్తాయి మార్కెట్ని పెరుగుతుందా తగ్గుతుందా అనేది. అది ఈరోజు క్లియర్గా అది కనబడింది కూడా. చూసారా, మ్యాక్సిమం పెయిన్ అంటే లిమిట్ మనం చూసారా ఎట్లా 24,800 25,200 రేంజ్, 400 పాయింట్ల రేంజ్. కానీ ప్రాక్టికల్గా మ్యాక్సిమం పెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే 24,900 25,000, అంటే ఆ 100 పాయింట్ల దగ్గరే ఉంటుంది. ఈరోజు టోటల్గా మార్కెట్ అంతా 100 పాయింట్ల దగ్గరే నడిచి ఈ ఆప్షన్ బయర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆప్షన్స్ అవుట్ ది మనీ ఎట్ ది మనీ జీరో హీరో కాల్స్ అట్లా చేస్తుంటారు కదా, ఇవన్నీ కూడా జీరో చేసేసి చూసారా. దట్ ఈస్ ద వండర్ ఆఫ్ ది మార్కెట్స్. అందుకనే సెబీ చాలా సీరియస్గా పర్టికులర్గా చిన్న చిన్న ట్రేడర్స్ తక్కువ 10,000 20,000 50,000 అట్లా పెట్టుకుని ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళు, చేసే వాళ్ళని అందరినీ ఎలిమినేట్ చేయడం కోసం, డిస్కరేజ్ చేయడం కోసం మెషర్స్ తీసుకుంటున్నది. ఫ్యూచర్స్ లాట్ సైజు గణనీయంగా పెంచేస్తున్నది. అంటే 20 లక్షలు, దాదాపు లాట్ సైజ్ 20 లక్షలు, ఇప్పుడైతే 5 లక్షలు, 5 నుంచి 10 లక్షలకు ఉంది. అది 15 నుంచి 20 లక్షలు చేసేస్తున్నారు. ఇట్లా కొన్ని మెషర్స్ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే చూడండి, దిస్ ఇస్ ద రీజన్. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ చిన్న అమౌంట్లతోటి, అన్ఎంప్లాయిడ్ పీపుల్, అన్ఎంప్లాయిడ్ యంగ్స్టర్స్, స్టూడెంట్స్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి ఏదో చేద్దాము, స్టాక్ మార్కెట్లో చేస్తే డబ్బులు వస్తాయి అనేటువంటి ఇంప్రెషన్ తోటి చేసేసి చేతులు కాల్చుకుంటున్నారు. సెబీ వారి ఈ మెషర్ వల్ల కొంత కొంత దాన్ని అరికట్టడం వీలు పడుతుంది. పూర్తిగా కాదు కానీ చాలా వరకు అది కంట్రోల్ అవుతుంది. సో అది విశేషం మార్కెట్ గురించి. తర్వాత రెండో విషయం ఏంటంటే మార్కెట్లో రిజల్ట్స్ వస్తున్నాయి కంపెనీలకి, మీరు గమనిస్తూ ఉన్నారు కదా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, 25,000 అయితే క్రాస్ అయిపోయింది సునాయాసంగా, ఏమి పెద్ద శ్రమ పడలేదు, అవసరం కూడా లేదు. ఇది యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉండేదేమో. ఈ మన ఇక్కడ ఎఫ్ఐఐస్ కన్సిస్టెంట్గా అమ్ముతూ ఉన్నారు. ఎఫ్ఐఐస్ అమ్ముతున్నా కూడా మార్కెట్లో తగ్గటం లేదు. సో ఆ రీజన్ వల్ల ఏంటంటే మార్కెట్ అయినా కానీ సపోర్ట్ చాలా ఉంది కదా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ ఇన్వెస్టర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్, దానివల్ల సునాయాసంగా 25,000 క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అంటే ఈ 25,000 దగ్గర ఇక్కడ ఆగకుండా కొంచెం మరికొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కొంచెం షార్ట్ ఎవరైనా ఉంటే షార్ట్ కవరింగ్ కూడా వచ్చే అవకాశం. అందులో వీక్లీ సెటిల్మెంట్ ఫస్ట్ డే టుమారో, ఫ్రైడే ఫస్ట్ డే కదా, అది దీని సంకేతం ఏంటంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే
హోల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు కంగారు పడి ఇప్పుడు మళ్ళీ పడిపోతుందేమో, క్రాష్ వచ్చేస్తుందేమో, అమ్మేసుకుంటాను అనేటటువంటి మీమాంస పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే హోల్డ్ చేయొచ్చు. యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ద స్టాక్స్. ఒకటి. తర్వాత ఫ్రెష్ బయింగ్ మాత్రం వెయిట్ చేయటం మంచిది. బెటర్ టు వెయిట్ ఫర్ ఫ్రెష్ బయింగ్. ఫ్రెష్ బయింగ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. మార్కెట్లో అడ్జస్ట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మార్కెట్లో రిజల్ట్స్ వస్తున్నాయి కదా, రిజల్ట్స్ని బట్టి పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే, కొంతమంది రిజల్ట్ చాలా బాగుంటుందని రిజల్ట్స్ని బేస్ చేసుకుని కొంటారు, లేకపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చింది అని కొంటారు. కొంతమంది రిజల్ట్ బాగోలేదని అమ్ముతారు కదా. చూడండి, యాజ్ ఎన్ ఇన్వెస్టర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, ఇది ఇన్వెస్టర్స్ కోసం చెప్తున్నాను. రిజల్ట్స్ని బేస్ చేసుకుని మీరు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఈ రిజల్ట్ క్వార్టర్లీ రిజల్ట్, దిస్ ఈజ్ నథింగ్. రిజల్ట్స్ని బేస్ చేసుకుని ట్రేడర్స్ చేస్తారు, అది పెద్ద ట్రేడర్స్ మాత్రమే చేయగలుగుతారు సక్సెస్ఫుల్గా. స్మాల్ ట్రేడర్స్ కూడా చేయలేరు. మొన్న బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, డిక్సాన్ టెక్నాలజీస్ బ్రహ్మాండంగా 100% ప్రాఫిట్ ఈజ్ 100%, తక్కువేం కాదు, 100% ప్రాఫిట్. మరి 100% ప్రాఫిట్ ఏమిటండి, మరి అది పెరగలేదు, తగ్గింది. ఈ రోజు అయితే 500 పాయింట్లు తగ్గింది ఆ షేర్. 12,000 పైచిటికి ఉన్నదల్లా 11,000 చిల్లరకు వచ్చింది, 11,700కి వచ్చింది. 12,100, 12,200 ఉన్నది అంటే 500 పాయింట్లు. ఏంటి, రిజల్ట్ బాగోక తగ్గిందా? పోనీ రిజల్ట్ ముందు బాగా పెరిగిందా? అదేం లేదు. రిజల్ట్ ముందు 12,700 నుంచి 10,800కి పడేశారు, తర్వాత కొద్దిగా రికవర్ చేశారు. అంటే దీని పీక్ తీసుకుంటే 12,700 కదా డిక్సాన్ టెక్నాలజీస్. మరి 12,700ది ఇవాళ 11,700కి వచ్చింది ఓవరాల్గా. సో రిజల్ట్స్ తర్వాత తగ్గింది కానీ పెరగలేదు కదా. చూసారా, ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అనేది మనము గెస్ చేయలేము. రెండో పాయింట్ ఏంటంటే, రిజల్ట్స్ తర్వాత పెరగటం తగ్గటం అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఫ్యూచర్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద. తర్వాత డిమాండ్ సప్లై. ఎక్కువ బై చేసుకుని కొని పెట్టుకుని ఉన్నారనుకోండి, వాళ్ళు రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుందని తెలిసి ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది, రిజల్ట్ వరకు వెయిట్ చేస్తారు. మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మటం మొదలు పెడతారు, లేకపోతే అమ్ముడవదు. చూసారా, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది డిక్సాన్ టెక్నాలజీస్లో. అంతేగాని కంపెనీ చెడ్డదని కాదు, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బాగోదని కాదు. అట్లా రిజల్ట్స్కి సంబంధించి మాత్రం డిమాండ్ సప్లై గేమ్ ఇది. రిజల్ట్స్ ముందు, రిజల్ట్స్ తర్వాత జరిగేటటువంటి ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ తీసుకోండి. ఐటీసీ రిజల్ట్ ప్రాఫిట్ వచ్చింది. మల్టీనేషనల్ కంపెనీస్ ప్రాఫిట్లు రాకుండా లాసుల్లో ఉండవు. బట్ ఎస్టిమేట్ చేసినంతగా రాలేదు అని, ఎస్టిమేట్ చేసినంతగా రాలేదని. కానీ ఇది ఎప్పటి నుంచో పెరుగుతూ వచ్చింది. 206, 205కి వచ్చినట్టు ఉన్నటువంటి ఐటీసీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఇవాళ 500కి వెళ్ళిపోయింది, దగ్గర వెళ్ళిపోయింది కదా. మరి మధ్యకాలంలో రిజల్ట్స్ బాగుండబట్ట ఏం కాదు, ఫ్యూచర్ ఏం జరగబోతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీసీలో డీమర్జర్ వస్తున్నది. ఆ డీమర్జర్ బెనిఫిషియలే కంపెనీకి, అదొక న్యూస్. తర్వాత ఓవరాల్గా చెప్పాలంటే ఈసారి మేడం గారు అన్నిటి మీద ట్యాక్సులు వేశారు, కానీ సిగరెట్లు కాల్చే వాళ్ళ మీద మాత్రం పన్ను వేయలేదు, అంటే పన్నులు పెంచలేదు. ఎందుకు అందులో ఎంత వస్తుందిలే అనుకున్నారేమో, చచ్చిన పాముని చంపడం ఎందుకులే అనుకున్నారేమో. మరి మొత్తానికి ధూమపాన ప్రియులకి మాత్రం కొంచెం గుడ్ న్యూసే, ట్యాక్స్ వేయలేదు. దానివల్ల ఐటీసీ తగ్గను లేదు. అంటే దానివల్ల తగ్గి ఉండేదా అంటే అది అలా అని గ్యారెంటీ ఏమి లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఐటీసీకి సంబంధించి మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేదు కదా ఐటీసీ రిజల్ట్. ఇప్పుడు పడేస్తారా, కుప్పకూల్ చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. 2 రోజులు 3 రోజులు తగ్గినా
తగ్గితే 2 రోజులు 3 రోజులు తగ్గుతాయి. మళ్ళీ అక్కడి నుంచి మెల్లిగా అందుకుంటారు. అంటే ఈలోగా స్మాల్ ఇన్వెస్టర్స్, చిన్న చిన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదేంటి ఇది బాగోలేదు, కొంచెం అమ్మేస్తాను, ఏమని మళ్ళీ ఏం తేడా వస్తుందేమో అని భయపడి అమ్మేసుకుంటారు కదా! అలా అమ్మేసుకున్న సరళిలో అమ్మనిచ్చి వీళ్ళు మెల్లిగా కొనటం మొదలుపెడతారు. అక్యుములేట్ చేస్తారు. చాలా లార్జ్ స్కేల్‌లో ఉంటుంది గదా! లార్జ్ క్వాంటిటీస్‌లో గదా డీల్ చేస్తారు వీళ్ళు. దే నో హౌ టు మేక్ మనీ. కాబట్టి రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ ఎప్పుడు గూడా బయింగ్‌లు, సెల్లింగ్‌లు చేయకండి. రిజల్ట్స్‌కి ముందు, రిజల్ట్స్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ రిజల్ట్స్ లేదా రిజల్ట్ డే రోజున ఎట్టి పరిస్థితిలో అదే ఇన్వెస్ట్‌మెంట్ అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ గూడా అంతే. స్మాల్ ట్రేడర్స్ అయితే ట్రేడింగ్ కూడా చేయకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. మారుతి రిజల్ట్ వచ్చింది. మారుతి రిజల్టు యెస్, ఎక్స్‌పెక్టేషన్స్‌కి అనుగుణంగానే వచ్చినట్టే లెక్క. బానే వచ్చింది. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అయితే అది ముందుగానే కాస్త కూస్త డిస్కౌంట్ చేసేసారు. 13,000కి తీసుకొచ్చారు గదా! 12,000 నుంచి 13,000కి తీసుకొచ్చారు గదా! ఇంకా ఫర్దరు 15,000కి వెళ్ళటానికి దానికి టైం పడుతుంది. ఒకసారే పెరిగిపోతుందని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. రిజల్ట్ మారుతికి చాలా బాగుంది కాబట్టి, ఇంకా ఇది గ్యారంటీగా పెరిగిపోతుంది. ఆ అసంప్షన్ తీసుకోవద్దు. తీసుకోకుండా ఇండిపెండెంట్‌గా వాచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి, స్టడీ చేయండి. దాని మూవ్‌మెంట్ స్టడీ చేసి, అప్పుడు మీకు ఓకే అనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అయితే ఉన్నవాళ్ళు ఇంకా హోల్డ్ చేయొచ్చు. ఆ స్టాక్‌ని అది హోల్డ్ చేయటానికి అనువైనటువంటి స్టాక్ అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటేంటంటే మార్కెట్‌లో ఒక పాజిటివ్ న్యూస్ ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత పడేస్తారు ఒక్కసారి కొన్ని సందర్భాల్లో. అలాగే నెగెటివ్ న్యూస్ ఇంట్రొడ్యూస్ చేసి వీళ్ళు కొనటం మొదలుపెడతారు. అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా మాయాబజార్ అండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెంట్, TRENT ట్రెంట్ చూడండి. పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఇంకా ట్రెంట్ మంచి రిజల్ట్ ఇస్తుందని అనుకుంటున్నారు. చాలా బాగుంది. అది ఇది అని చెప్పి రైటప్ చాలా బాగా రాశారు. ఆ రైటప్ రాసిన మర్నాడు పడేశారు మార్కెట్. రైటప్ రాశారు, పడేశారు. ట్రెంట్ పడేశారు. ఎందుకని? అట్లా వాళ్ళు అమ్మటం వె బిగ్ క్వాంటిటీస్ అమ్మాలనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకోండి, ఇట్లాంటి పనులు కూడా చేస్తుంటారు. అందుకని మీరు మార్కెట్ న్యూస్ చదివేటప్పుడు కూడా కాషియస్‌గా ఉండాలి. వీళ్ళు కావాలని న్యూసు రాస్తున్నారేమో, ఈ న్యూస్ వల్ల ఎగబడి కొంటారు కదా చాలామంది. అప్పుడు వాళ్ళు అమ్మేస్తారు. దే సెల్ ఇన్ క్వాంటిటీస్. ఆ! ఇట్లా ఉంటుందండి మాయాబజార్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. మార్కెట్ ఈస్ బుల్లిష్. బ్యాంక్ నిఫ్టీ అంతగా చెప్పలేము కానీ, బ్యాంక్ నిఫ్టీ కూడా లిఫ్ట్ చేస్తారేమో. ఎందుకంటే దేర్ ఈస్ స్టిల్ మచ్ స్టీమ్ లైజ్ ఇన్ ది మార్కెట్. ఎందుకంటే TCS, RIL, HDFC బ్యాంక్ ఈ 3 కూడా ఏది పెద్దగా టచ్ చేయలేదు. టచ్ చేయకుండానే మార్కెట్‌ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాటిని బిగ్ స్టాక్స్ గదా! బిగ్ వెయిటేజ్ గదా! వాటిని టచ్ చేయటం మొదలుపెడితే ఏముంది 200, 300, 400 పాయింట్లు ఊరికే వెళ్ళిపోతుంది పైకి. కదా! అందుకని మార్కెట్స్ ఆర్ బుల్లిష్, స్టిల్ స్ట్రాంగ్. ఆ! కాబట్టి ఇంకా షార్ట్ సెల్లింగ్ కూడా సాధ్యమైనంత వరకు ప్రస్తుతం అవాయిడ్ చేయటమే మంచిది. అన్‌లెస్ సెల్లింగ్ సెల్ సిగ్నల్స్ రాకుండా అసలు అమ్మటానికి ప్రయత్నించవద్దు. షార్ట్ సెల్లింగ్ అసలు చేయవద్దు. ఓకే. నిన్నటి వీడియో చూడని వాళ్ళు, ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు చూడకపోతే నిన్నటి వీడియో ఖచ్చితంగా చూడండి. బుధవారం వీడియో. ఆల్ ది బెస్ట్. బాయ్. థాంక్ యూ. గుడ్ నైట్.